హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈరోజైతే మార్నింగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా డేస్ అయింది కదా మార్నింగ్ నుంచి రొటీన్ చేయడము. ఈరోజు సండేనండి. ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి, కొంచెం కోల్డ్ అయింది, అందుకోసమే నైట్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను కదండి. ఇంకా ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఒక మంచిగా చాయ్ పెట్టేసుకొని తాగేసి ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ లేచానండి, లేచి ఇంకా బయట కూడా ముగ్గు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్లో నా ఫేవరెట్ చపాతీ ఎగ్ కర్రీ. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, చూడండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా డేస్ అయితే అయిపోయింది కదండి ఇలా మార్నింగ్ నుంచి వీడియో తీయడం అయితే. అందుకోసమే చాలా డేస్ అయినట్టయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగే స్టార్ట్ చేశాను. ఇలా మార్నింగే ఇలా గ్రీనరీ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా చూపించాక చాలా డేస్ అయిపోయింది కదా. మందార ప్లాంట్కి అయితే మొగ్గలు చాలా వచ్చాయండి, చాలా హ్యాపీ. ఇంకా రోజ్ ప్లాంట్ కూడా సైడ్కించి ఇంకొకటి అయితే వస్తుందండి చిగురు. ఇంకా అలాగైతే మార్నింగ్ లేవగానే చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా పాలు కూడా తెప్పించానండి. ఇంకా ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసుకొని ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా సండే కదండి, ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే చేయాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్గా అయితే మార్నింగ్ అయితే చేశానండి. ప్రతిసారి ఇంట్లోనే చేస్తానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను చెప్పాను కదండి, ఎగ్ కర్రీ చపాతీ చేస్తాననేసి అయితే ఇంకా అదైతే చేయలేదండి. మా వారైతే నాన్ వెజ్ తేవడానికి అయితే వెళ్ళారు కదండి, టిఫిన్ కూడా తీసుకొచ్చాడండి. అంటే అక్కడ ఫేమస్ అంటనండి, మా వారికి ఇష్టం అంట. అందుకోసమే ఇంకా వస్తూ ఇడ్లీ ఇంకా వడ అయితే తీసుకొచ్చారు. ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా పిండి అయితే పక్కన పెట్టానండి. ఇంకా తడిపి నైట్ అయితే చపాతీ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే చాయ్ తాగేసానండి. చాయ్ తాగిన వెంటనే ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి కదండి, అవైతే క్లీన్ చేస్తున్నాను. నైట్ క్లీన్ చేయలేదండి, కొంచెం కోల్డ్ అయింది, క్లీన్ చేయాలనిపించలేదు. అప్పుడప్పుడు కొంచెం బద్దకిస్తే మార్నింగ్ ఇంతేనండి, కొంచెం హడావిడి అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే సింక్లో గిన్నెలు చూస్తుంటే కొంచెం ఇరిటేట్గా అనిపిస్తుంది కదండి. నాకైతే వర్క్ అయితే అస్సలు చేయాలనిపించదు కూడాను. ఇంకా చాయ్ తాగిన వెంటనే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు కదండి. ఆ టైంలో నేనైతే నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నానండి. చాలా డేస్ అయిపోయిందండి. లిటరలీ నాకు చెప్పాలంటే కాలేజ్ డేస్లో అయితే చాలా ఇష్టంగా అయితే వేసుకునేది ఒక్క నెయిల్ పాలిషేనండి. ఇంకా వేరే దాంట్లో అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కాకపోతే కాలేజ్ డేస్లో అయితే అసలుకి విపరీతంగా ఇష్టంగా ఉండేది. ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇంకా గిన్నెలు కడగడము ఆ పని ఈ పనికి అయితే నెయిల్ పాలిష్ అయితే ఉండట్లేదు. అందుకోసమే పెట్టడం తగ్గించేశానండి. నాకేంటో నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇంకా గిన్నెలు అంటే వాటర్లో వర్క్ చేయాలనిపించదండి. ఇంకా పోతుంటే కొంచెం బాధగా కూడా ఉంటుంది. మీకు సిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే నా పర్సనల్గా చెప్పాలంటే నెయిల్ పాలిష్ చాలా ఇష్టం అండి. నా నెయిల్స్కి అయితే కాలేజ్ డేస్లో చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళండి. అంతగా ఏమంటారు ఇంట్రెస్ట్ తోటి మంచిగా షేప్ చేసుకునేదాన్ని, నెయిల్ పాలిష్ అయితే పెట్టేదాన్ని. అలాగైతే ఇంకా ఇక్కడ చూపించాను కదండి మీకు డోరు తోరణం అయితే. ఇది నేను లాస్ట్ టైం వినాయకులను చూడడానికి వెళ్ళినప్పుడు అయితే బేగం బజార్లో కొన్నానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేరొక దాంట్లోకి
తీసి ఇంకా ఎంత కావాలో అంత బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి. ఇంకా మా వారు చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒకటి చికెన్ దమ్ బిర్యానీకి, ఒకటి చికెన్ గ్రేవీకి, ఇంకొకటి చికెన్ 65కి. ఇంకా అనుకోకుండా ఇంకొక కర్రీ కూడా చేశానండి చికెన్ తోటి. అది చూస్తుండండి వ్లాగ్, మీకే అర్థమవుతుంది. ఇంకా చికెన్ 65కి చూస్తున్నారు కదా, స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, మళ్ళీ గరం మసాలా, మళ్ళీ కార్న్ఫ్లోర్, ఇంకా ఒకటి ఎగ్, మళ్ళీ చికెన్ 65 మసాలా, మళ్ళీ నిమ్మకాయ, మళ్ళీ కొంచెం కర్డ్, ఇవన్నీ వేసి అయితే మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. చాలామంది ఎగ్ అయితే వేయరు, కాకపోతే ఎగ్ వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎగ్ వేయడం వల్ల అంటే ఎగ్ వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ 65 కొంచెం గట్టిగా అవుతాయండి. అంటే పిల్లలు తినడానికి అంత ఈజీగా ఉండదు. ఎగ్ వేసారనుకోండి, మనకు బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే కొంచెం మెత్తగా బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ స్పైసెస్ ఎంతెంతనో అయితే నేను చెప్పలేదండి, మీ చికెన్ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని, నేను ఫ్రెష్ అప్ అయిపోయి లోపల మ్యాగ్నేట్ అవుతుందనేసి అయితే ఇక్కడ కలుపుతున్నానండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఆలివ్ ఆయిల్ అయిపోయిందండి. ఇలా మ్యాగ్నేట్ చేసేటప్పుడు మసాలాలో ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మా నిత్య నేను తీస్తానని అయితే ఇంకా వీడియోని షేర్ చేస్తుంది. ఇంకా ఇది అయితే మ్యాగ్నేట్ అయితే చేసేసానండి. ఇంకా పక్కన పెట్టేసి చికెన్ గ్రేవీ కూడా స్పైసెస్ అయితే యాడ్ చేయాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్ కూడా చెప్పాను కదండి. ఎగ్ వేయకపోతే అంటే కొంచెం గట్టిగా అవుతాయండి చికెన్ పీసెస్ వచ్చేసి. తర్వాత అది పక్కన పెట్టేసి, ఇది వచ్చేసి చికెన్ కర్రీ కోసం అండి. మామూలు స్పైసెస్ అయితే యాడ్ చేశాను. మామూలుగా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి. దీంట్లో చికెన్ 65 అయితే యాడ్ చేయలేదండి పౌడరు. మళ్ళీ గరం మసాలా ఇలాగైతే స్పైసెస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే మనకు చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ముందుగానే మనము మసాలా పొడులు యాడ్ చేయడం వల్ల. చూడండి, నేను చేసే కుకింగ్ ప్రాసెస్ అన్నీ చూపించాలి కదండి, అందుకోసమే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. లేకపోతే వీడియో చాలా లెంతీ అయిపోయి మీకు బోర్ కొట్టేస్తుందండి. అందుకోసమే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. తర్వాత ఇంకా మా వారైతే ఆనియన్స్ మంచిగా చాప్ చేసి ఇచ్చాడు. ఇంకా అందులోకించి కొన్ని ఆనియన్స్ తీసుకొని నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. ఇంకా మరొక సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నీళ్ళు కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టానండి. దేనికోసం అంటే చెప్పాను కదండి, చికెన్ దమ్ బిర్యానీ కోసం. ఇక్కడైతే ఫస్ట్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అవైతే డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలాగ నేను ఒకటి చూపించాను కదా చిన్నగా కంటైనర్, నేను ఇది మీషోలో కొన్నానండి. మా వారికి ఇలా మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క తింటూ ఉంటే మధ్యలోకి అస్సలు రావద్దండి. అందుకోసమే ఎస్పెషల్గా మా వారి కోసం అయితే అది కొన్నానండి. మసాలా దాంట్లోనే వేసి వాటర్లో అయితే పెట్టేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్కి అది అలాగే తీసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా సాజీరా, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొద్దిగంత ఆయిల్, మళ్ళీ పుదీనా, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. నేను ఆ రోజు బిర్యానీ ఆకు వేయడం అయితే మర్చిపోయాను.
ఇవన్నీ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా మసిలిన తర్వాత మనము సోక్ చేసుకుంటాం కదండి. నేనైతే ఎక్కువసేపు అయితే సోక్ చేయలేదండి, ఒక 15 మినిట్స్ అయితే సోక్ చేశాను. ఇంకా వెనక సైడ్ అయితే పెట్టేశానండి వాటర్ బాయిలింగ్కి అయితే. ఇంకా ముందు స్టవ్ మీద అయితే ఆయిల్ ఆయిల్ అయితే హీట్ చేశానండి చికెన్ 65 కోసం. ఇంకా ఇది ఒక్కొక్కటిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇంకా వెనకకైతే వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇంకా దాంట్లో అయితే రైస్ అయితే యాడ్ చేయాలి కదండి. ఇంకా మధ్యలో అయితే కొంచెం బ్రేక్ ఇచ్చేసి చికెన్ 65కి వెనక సైడ్ వచ్చేసి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, దాంట్లో సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ వచ్చేసి టోటల్గా అయితే కుక్ చేయొద్దండి, ఒక 70% కుక్ చేస్తే సరిపోతుందండి. ఇంకా 30% వచ్చేసి మనము దమ్ పెడతాం కదండి, చికెన్లోని వాటర్ అంతా అప్పుడు దమ్ అయిపోతుందండి 100%. ఇంకా అందులో రైస్ వేసిన తర్వాత ఇంకా బాయిల్ అవుతుందండి. ఇంకా ముందు సైడ్ వచ్చేసి చికెన్ కూడా చికెన్ 65 కూడా రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూడండి. మన వ్లాగ్స్లో కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి, జర్నీ వ్లాగ్స్ ఉంటాయి, షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి, మళ్ళీ డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి. ఇలా చాలా వ్లాగ్స్ అయితే ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే కుక్ అయిన తర్వాత గంజి అయితే వార్చేస్తాం కదండి, ఆ గంజి అయితే కార్తీక్ ఇష్టంగా తాగుతాడండి. అందులో మసాలా ఉంటుంది, ఉప్పు ఉంటుంది, మళ్ళీ పచ్చిమిరపకాయల స్పైసెస్ ఉంటుంది, గరం మసాలా స్పైసెస్ ఉంటుంది. కాబట్టి ఆ గంజి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ కోల్డ్ అయిన వాళ్ళైతే తాగితే చాలా త్వరగా అయితే నయమవుతుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా కార్తీక్ అయితే ఇష్టంగా తాగుతాడండి గంజి వచ్చేసి. ఇంకా రైస్ అయితే వాష్ చేశానండి, 70% అయితే కుక్ అయింది. ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టానండి కొంచెం కూల్ కావడానికి. ఇంకా మనం అదే వేడిలో పెట్టేస్తే ఇంకా కుక్ అవుతే మెత్తగా అవుతుందండి బిర్యానీ వచ్చేసి. అందుకోసమే కొంచెం చల్లారినాక మనం దమ్ పెడితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ 65 కూడా రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చాయండి చికెన్ 65. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చెయ్యండి ఫ్రెండ్స్. సేమ్ మీరు కూడా నా ప్రాసెస్ చేస్తే కామెంట్ చేయండి. ఇంకా మరొక సైడ్ అయితే వేరొక కడాయి కూడా పెట్టి దాంట్లో ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇది దేనికంటే చికెన్ కర్రీ కోసం అండి. ఇంకా చికెన్ 65లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసి అలా సర్వ్ చేశారండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇదే మనకు బయట చికెన్ 65 ఒక్క ప్లేటు ఎంతెంత కాస్ట్ ఉంటాయి కదండి. ఈజీగా సులభంగా ఇంట్లో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే బయట దానికంటే ఇంట్లో నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఇంకా చికెన్ 65 కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత నేను చెప్పాను కదా చికెన్ తోటి ఇంకొక రెసిపీ కూడా చేశానని, ఇదే అండి. లెగ్ పీస్ ఉంటాయి కదండి, ఆ లెగ్ పీస్లో ఇలా హెయిర్ ఫ్రైయర్లో పెట్టి KFC స్టైల్లో అయితే చేశానండి. చాలా బాగుందండి. ఇవే నేను చికెన్ కర్రీ కోసం అయితే మ్యాగ్నేట్ చేశాను కదండి, దాంట్లో కొంచెం తీసి హెయిర్ ఫ్రైలో పెట్టేశానండి. ఇంకా చికెన్ ప్రాసెస్ చెప్తానండి. చికెను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత మనం మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా యాడ్ చేసి దాంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేయండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇంకా దాంట్లో వేరే మసాలా అయితే ఏమీ యాడ్ చేయలేదండి, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా అదైతే వెనకకైతే పెట్టేశానండి, వెనక స్టవ్ మీద. అది చికెన్
లోపు ఇంకా ముందైతే వేరొక కడాయి పెట్టేసి దాంట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇది ఏం ఆయిల్ అంటే చికెన్ 65కి ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్ అండి. నాన్ వెజ్ ఆయిల్ అయితే నేను అస్సలు స్టోర్ చేయనండి. ఎంతవరకు అయితే కావాలో చికెన్ 65కి ఆయిల్ అంతా యాడ్ చేశానండి. ఇంకా అదైతే స్టోర్ చేయడం అయితే ఉండదు, నాకు అస్సలు నచ్చదు కూడాను. ఇంకా అందుకే చికెన్ దమ్ బిర్యానీ ఎలాగో చేస్తాను కదండి, అందుకోసమే ఫస్ట్ చికెన్ 65 అయితే ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఆయిల్ తోటి అయితే కర్రీ మళ్ళీ దమ్ బిర్యానీ కూడా రెడీ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎయిర్ ఫ్రైలో పెట్టిన అయితే చాలా క్రంచీగా క్రిస్పీగా మా పిల్లలకైతే చాలా నచ్చిందండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ మూమెంట్లో అనుకున్నానండి, ఎలాగో ఎయిర్ ఫ్రై తీసాను కదా ఇది కూడా పెడితే బాగుంటుంది అనేసి అయితే ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుందండి. దీంట్లో పుదీనా కూడా యాడ్ చేశానండి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే ముంగట ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలా అయితే ఏది యాడ్ చేయలేదండి. ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసేటప్పుడైతే యాడ్ చేశాను కదా. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మనము మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్, అది కూడా యాడ్ చేసి ఇంకా కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, నేను ఒక మసాలా అయితే చేశానండి. ఏం మసాలా అంటే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కాజు, మళ్ళీ గసగసాలు, ఇంకా అంతేనండి. ఇవి 3 నానబెట్టి కొంచెం వాటర్ పోసి అయితే ఒక ముద్దలాగా అయితే చేశానండి, మసాలా ముద్దలాగా. అది కూడా యాడ్ చేశానండి దమ్ బిర్యానీలో. ఇంకా ఇది చికెన్ గ్రేవీలో వచ్చేసి లాస్ట్కి ఇంకా చికెన్ను దించేస్తా అనే టైంలో ఒక ఎగ్ కూడా యాడ్ చేశానండి. ఏదో వీడియోలో చూసానండి, నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. కానీ ఎగ్ అలా మనము వేసిన ఎగ్ అయితే చాలా బాగుందండి. మా వారికి అయితే ఇంకా నాన్ వెజ్ కంటే ఎగ్గే ఇష్టంగా తింటారండి. తన కోసం అయితే ఒక్కటే ఎగ్ అయితే యాడ్ చేశానండి. ఫస్ట్ టైం అండి నేను కూడా ఇలా చికెన్లో ఎప్పుడైతే ఎగ్ అయితే యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా చెప్పాను కదా ఆ మసాలా కూడా యాడ్ చేసి ఇంకా ఏం యాడ్ చేశాను చికెన్ దమ్ బిర్యానీలో, అంతేనండి. దానివల్ల కొంచెం గ్రేవీ అనేది మనకు రిచ్ గ్రేవీ వస్తుందండి. దమ్ బిర్యానీ టేస్ట్ కూడా కమ్మగా చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలాగైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా అన్నము ఒక లేయరు, చికెన్ ఒక లేయర్ అయితే దమ్ పెట్టేసేయాలి. టోటల్గా నేను ఈ ఎయిర్ ఫ్రైలో పెట్టిన చికెన్ అయితే టోటల్గా 30 సెకండ్స్ అయితే పెట్టానండి. ఇంకా రైస్ అయి కూడా నేను దమ్ పెట్టేశానండి. ఎవ్రీ టైం చూపిస్తాను కదా, అందుకోసమే ఈసారి అయితే చూపించలేదండి. మామూలుగా అన్నం ఒక లేయరు, మళ్ళా పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, మళ్ళా ఏమంటారు బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అది కూడా, మళ్ళా నెయ్యి, మళ్ళీ నేను లూలు మాల్లో కొన్నాను కదండి మండి సిరప్ అనేసి, మండి బిర్యానీ సిరప్, అది కూడా ఒక 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేసి దమ్ పెట్టేశానండి. ఇంకా అది దమ్ అయ్యేలోపు నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా మళ్ళీ వంట చేసిన తర్వాత తిన్న తర్వాత ఇంకా నాకు అసలు క్లీన్ చేయాలని కూడా అనిపించదండి. ఇంకా మా పిల్లలు, మా వారైతే ఏదో వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా అన్నం తినుకుంటూ అయితే ఇంకా ఆ వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా మా నిత్యకైతే బిర్యానీ చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటుందండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా కిచెన్ ముందే క్లీన్ చేసి పెట్టేశాను కదండి. ఇంకా తిన్న ప్లేట్సే ఉన్నాయి. ఇంకా తినగానే గిన్నెలు కడగొద్దంటారు కదండి, అందుకోసమే నేను అలా వెబ్ సిరీస్ చూసుకుంటూ కొంచెం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా సండే వస్తే అస్సలకే రెస్ట్ దొరకదండి. లేటుగా లేవడము, టిఫిన్స్ లేటు, ఇంకా వంట ఏదో స్పెషల్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ అడుగుతారండి. ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చాయ్ తాగిన తర్వాత ఇంకా చాయ్ తాగిన తర్వాత టైం వచ్చేసి 7 అయిపోయిందండి. ఇంకా పిల్లలకు హాలిడేస్, ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కదండి, అలాగైతే బయటికైతే వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళామో చూసారు కదండి, హైమాక్స్ థియేటర్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే ఇది చాక్లెట్ది ఒకటి ఉంటుంది కదండి స్వీట్, అదైతే మా కార్తీక్ చాలా ఇష్టం అండి. అది అందరం కొద్దిగా తినేసి
ఇంకా పిల్లలకైతే దీంట్లో ప్లే స్టోర్ ఉంటుందండి. 1000 రూపీస్, 2000 ఇలా ప్యాకేజ్ అయితే ఉంటుందండి. ఇంకా మా వారైతే వద్దంటే కూడా తీసుకుంటారండి. అస్సలకి నచ్చదు నాకు. ఇంకా 1000 రూపీస్ అయితే పెట్టి పిల్లల కోసం అయితే గేమ్స్‌ది కార్డ్ అయితే కొన్నారండి. ఇంకా మనకు అలా పే చేసిన తర్వాత ఒక కార్డ్ అయితే ఇస్తారండి. ఆ కార్డు కొంచెం మనం స్కాన్ చేసి ఏ గేమ్ కావాలో ఆ గేమ్ ఆడుకోవచ్చండి. నాకైతే చాలా బోరింగ్‌గా అనిపిస్తుందండి ఇదైతే. ఇంకా మా వారైతే పిల్లలకు ఆ గేమ్, ఈ గేమ్ అనేసి అయితే చూపిస్తుంటారండి. ఇంకా నాకైతే చాలా బోర్ కొడుతుంది. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ అయితే ఉన్నాను. ఈ విధంగా అయితే సండే రోజైతే టైం స్పెండ్ చేశామండి పిల్లలతోటి. పిల్లలకు హాలిడేస్ కదండి, మీ పిల్లలకైతే స్టార్ట్ అయ్యాయండి హాలిడేస్. వీడియోని ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను సండే రోజు చేసిన స్పెషల్ చికెన్ రెసిపీస్ అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి ఈ రోజైతే వ్లాగ్. మళ్ళీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.
గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇంకా 9 అయిపోయిందండి, కాదు 10, 9:30, 10 అయిందండి. ఇంకా ఇంటికి బయలుదేరే టైంలో ఫుల్ వర్షం అండి. కాసేపు అయితే వెయిట్ చేసాము వర్షం తగ్గుతుందేమో అని, కాకపోతే అస్సలు తగ్గలేదండి. ఇంకా వానలోనే ఇంటికైతే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.